నమస్తే, నేను మీ నాగేష్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన సంవత్సరం సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రజలపై ఒక బాంబు వేసింది. అదేమిటంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 7 నెలల కాలంలో రాష్ట్ర ప్రజల మీద సుమారు 15,000 కోట్ల రూపాయలకు పైగా విద్యుత్తు సవరణ ఛార్జీలను పెంచుతూ ఆ భారాన్ని ప్రజలే భరించాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంది. అది అమల్లో కూడా వచ్చింది. సో ఇప్పుడు 2 విడతలుగా 15,000 రూపాయలకు పైగా పెంచిన విద్యుత్ ఛార్జీల భారాన్ని ఎలా భరించాలి అని ప్రజలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో కొత్త సంవత్సరం అంటే హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోష్ రావు ఒక ప్రకటన చేశారు. ఈ ప్రకటన ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన మరొకసారి అంటే ముచ్చటగా 3వసారి విద్యుత్ ఛార్జీల గుదిబండను మోపేదిగా ఉంది. ఆయన ఏమంటారంటే 25, 26 విద్యుత్ ఛార్జీల ప్రతిపాదనలపై ఏపీఈఆర్సీ ఆధ్వర్యంలో జనవరి 7వ తేదీ నుంచి 3 రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ చేయబోతున్నామని సంతోష్ రావు చెప్పారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఎక్కడ జరుగుతుందంటే విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో 7వ తేదీ నుంచి 2 రోజుల పాటు జరుగుతుంది. అలాగే 10వ తేదీ కర్నూలులో ఉండే ఏపీఈఆర్సీ ప్రధాన కార్యాలయంలో కూడా ఈ ప్రజాభిప్రాయ కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి ఆయన చెప్పారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల దాకా జరుగుతుంది. విద్యుత్ వినియోగదారులు ఎవరైనా వచ్చి ఈ ఛార్జీల పెంపు మీద ఏవైనా అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఉంటే కనుక తెలియజేయచ్చు అని చెప్పి సంతోష్ రావు చెప్పారు. అలాగే డైరెక్ట్గా వచ్చి అభ్యంతరాలు చెప్పలేని విద్యుత్ వినియోగదారుల కోసం ఆయా విద్యుత్ సర్కిల్స్ ఆఫీస్లో కానీ లేదా వారి సమీపంలోని డిఈ ఆఫీస్లో కూడా ఈ కార్యాలయాల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలు వాళ్ళ అభ్యంతరాలు, అభిప్రాయాలు తెలియజేయడానికి తగిన ఏర్పాట్లు చేశామని కూడా సంతోష్ రావు చెప్పారు. అయితే మొత్తం మీద ఏం జరగబోతుందంటే ఇప్పుడు ఏపీఈఆర్సీకి డిస్కంలో కొత్త టారిఫ్ పెంచే ఒక ప్రతిపాదనలు పెట్టారు. ఈ ప్రతిపాదనలను డైరెక్ట్గా ఏపీఆర్సీ ఆమోదించే అవకాశం లేదు కాబట్టి వీటి మీద ప్రజాభిప్రాయ సేకరణ అనేది యాజ్ యూజువల్గా మామూలు రొటీన్గా జరిగేదే. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజల అభ్యంతరాలు చెప్పినా, చెప్పకపోయినా, సలహాలు ఇచ్చినా, ఇవ్వకపోయినా ఛార్జీల పెంపు మాత్రం అనివార్యమవుతోంది. అంటే మొత్తంగా చూస్తే పెరగబోయే ఛార్జీలు 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయల వరకు ఉంటాయని చెప్పి అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. అంటే ఇది కన్ఫర్మ్ కాదు.